జయసన్ గారు వాళ్ళ గురుగారు ఒక మాట చెప్పారంట, కూర్చొని తినొద్దు, పడుకొని నిద్రపోవద్దు. మీకు అర్థమవుతుందా? కూర్చొని చెప్పాలి పూరించండి, రేపు పూరీలు పచ్చడి తెప్పిద్దాం. ఏంటంటే కూర్చొని తినవద్దు, పడుకొని నిద్రపోవద్దని వాళ్ళ గురువు గారు, అంటే సేవ నేర్పించిన దైవజనులు జయసన్ గారు చెప్పారంట. ఎవరైనా కూర్చొని కదా తినేది, భోంచేసినప్పుడు కూర్చోవాలి కదా, నిద్రపోవాలన్నప్పుడు పడుకునే కదా నిద్రపోతారు. ఇదేంటంటే ఆ తర్వాత వాళ్ళ పెద్దయ్య గారు జయసన్ గారు చెప్పింది ఏంటంటే, కూర్చొని తినొద్దంటే తిండి కోసం కూర్చొని ఉండొద్దు, ఉంటే తినేసి వెళ్ళిపో, అంతేగాని అయ్యా ఉండయ్యా కొంచెం తాలింపులు వేస్తాను, అయ్యా ఇంకొక 10 నిమిషాలు ఉంటే వడియాలు వేస్తాను. ఇప్పుడే కోడి కూర తేవడానికి పోయాడు మా ఆయన, రామగారు నీకు వేడివేడికి చేసి పెడతానంటే కూర్చొని ఉండి తినొద్దు, నీవు ఉంటే ఒక ముద్ద తిని బయలుదేరి వెళ్ళిపో, అంతేగాని కోడి వచ్చేదాకా, కోడిని కోసేదాకా, దానికి మసాలా రాసేదాకా, అర్థమైందండి, దాన్ని వండేదాకా, ఆ వాసన 6 ఇళ్ళకి వెళ్ళేదాకా అంతవరకు నువ్వు వెయిట్ చేయొద్దు, ఉంటే తిను, లేకపోతే వెళ్ళిపోతా ఉండంతే. అది కూర్చొని తినకూడదు. మరి పడుకొని నిద్రపోవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేసుకోవడమో బైబిల్ చదవడం చేస్తా ఉండు. పడుకొని నిద్రరా చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అంటే ఆయన పాటలు పాడుకొని చందమామని పిలవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తా ఉండండి, నిద్ర వస్తే అప్పుడు పడుకోండి.